Welcome to Ramaya Competitive Coaching Center. Myself Nandagopal Raila, well-known faculty of GK and Current Affairs in Andhra Pradesh and Telangana. Who are watching our Ramaya Competitive Coaching Center YouTube channel, you must subscribe, like, share, comment and press bell icon. And those who are preparing for TET, CTET, DSC, SI Constable Gurukulas, you must download our Ramaya Competitive Coaching Center mobile application from Play Store and App Store. Already you know, every Sunday we are conducting SET. SET stands for Sunday Exam Time with Nandagopal sir. Every Sunday we conduct SET, especially weekly current affairs quiz. Okay, మరి ఎవరైతే మన రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ కానీ అలాగే లైక్తో పాటుగా అలాగే షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. మనము ఇక్కడ ఈ వీక్లో వచ్చేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ వీక్లో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం డిస్కస్ కార్యక్రమం అనేది చేద్దాం. ఓకే అండి, చూడండి అమ్మా. ఫస్ట్ వన్ చూడండి. నెక్స్ట్ చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే అబ్జర్వ్డ్ ఆన్ June 16th. యు సీ, ఇక్కడ జూన్ 16వ తారీఖుని ఏమని జరుపుకుంటామని మనం క్వశ్చన్లు అడిగాము. ఇక్కడ మనకు ఒకటే ఇచ్చిన 4 ఆప్షన్లో డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయడమే. ఓకే, డైరెక్ట్గా ఆన్సర్ తెలియలేదు అనుకోండి, మిగిలిన మూడింటి ఏంటో తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే అండి, కాబట్టి చూడండి ఇక్కడ ఏమని ఇచ్చాడు. గ్లోబల్ ఫ్యామిలీ డే ఆప్షన్ ఏ, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రెమిటెన్స్ డే అని ఇచ్చాడు, అంటే ప్రపంచ కుటుంబ దినోత్సవం ఏ. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రెమిటెన్స్ డే అంటే అంతర్జాతీయ చెల్లింపుల దినోత్సవం బి. సి ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఇవ్వడం జరిగింది. డి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అంటే అంతర్జాతీయ బాలల దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకున్నమ్మా, గ్లోబల్ ఫ్యామిలీ అని చెప్తున్నాము, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రెమిటెన్స్ అని చెప్తున్నాము, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే చెప్తున్నాము. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనేమో మీరు డైరెక్ట్గా ఆన్సర్ బి అని పెట్టేయచ్చు. ఓకే అండి, ఇది కరెక్ట్ ఆన్సర్. లేని పక్షంలో చాలా సింపుల్గా గ్లోబల్ ఫ్యామిలీ డే అంటే మనకు January 1st మనం జరుపుకుంటాం కాబట్టి అని ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అన్నప్పుడు May 15th అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే అన్నప్పుడు November 20th అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆటోమేటిక్గా రిమైనింగ్ ఆన్సర్ ఏముందండి, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ రెమిటెన్స్ డే. సో ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఇది, 4 డైరెక్ట్ ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదు 4 3 తెలిస్తే ఆ 4వది ఆటోమేటిక్గా ఆన్సర్ అవుతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రధానంగా చేసుకోవాలి. కానీ రేపటి నాడు ఎగ్జామ్లలో మాత్రం ఇలా ఇవ్వరు, ఇలా మళ్ళీ ఈ ఆప్షన్ ఇచ్చేసి మళ్ళీ ఏ బీసీ 1 2 సరైనవి, 2 3 సరైనవి, 3 4 సరైనవి ఇలా కూడా ఉంటాయి. కాబట్టి వాటికంటే ముందు బేస్గా నేర్చుకున్నాం అనుకోండి, అటువంటి ఎన్నైనా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే అబ్జర్వ్డ్ ఆన్ June 16th అన్నప్పుడు అంతర్జాతీయ చెల్లింపుల దినోత్సవం విషయాన్ని మనం చెప్పడం జరిగింది. ఒక అండి, అంతర్జాతీయ చెల్లింపుల దినోత్సవం చెప్తున్నాం కాబట్టి ఆల్రెడీ రెమిటెన్స్ ఆదాయం అనేది ఎక్కువ పొందుతున్న దేశాల్లో ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందన్న విషయం కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. ప్రవాసులు ఆల్రెడీ అంటే వేరే దేశాలలో ఉన్నటువంటి మన ఇండియన్స్ వాళ్ళందరూ కూడా మన ఇండియాకి అక్కడ డబ్బు సంపాదించి ఎక్కువగా పంపుతున్న విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. సో రెమిటెన్స్ ఆదాయాన్ని వేరే దేశం వాళ్ళు అంటే ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశంలో ఉండి డబ్బులు సంపాదించి తమ స్వదేశాల డబ్బులు పంపిస్తే దాన్ని మనం రెమిటెన్స్ ఆదాయం కూడా మనం పరిగణిస్తాం. కాబట్టి ఒకండి, రెమిటెన్స్ ఆదాయంలో ప్రపంచంలో నెంబర్ 1 ప్లేస్లో ఉన్న దేశం పేరు ఏమిటంటే దాని పేరు వచ్చేసి ఏం దేశం మనం చెప్పాలి, ఏం దేశం, ఇండియా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే వాట్ ఈస్ ఇండియా ర్యాంక్ ఇన్ ది 17th సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఫర్ 2021. క్వశ్చన్ ఏం లేదు, ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 2021లో భారత్ పొందిన స్థానం ఎంత అని ఇచ్చాడు. కొన్నిటికి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్లీ మనం చూసినట్లయితే మనకేమని చెప్తున్నాం అంటే 17 ఒకండి సహస్రాబ్ది, ఏది సహస్రాబ్ది లక్ష్యాలు, ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది లక్ష్యాలు ఆర్ మిలీనియం గోల్స్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సో 17th అని చెప్తున్నాం కాబట్టి ఇండియా ర్యాంక్ ఎంత ఉంటుంది 2021లో అంటే 17 ఉంటుంది. సింపుల్. ఓకే 17, 117 చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. 117, 20 30 అండ్ 119 ఉంది, 119 ఉంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 17 కాబట్టి 117 గుర్తుపెట్టుకుంటే చాలు. కాబట్టి ఇటువంటి అంశాలు కూడా అభ్యర్థులు ప్రధానంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ తర్వాత మనం మూడో క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొన్ని క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి కూడా ఎన్ని రకాలుగా మనకు తయారు చేస్తారంటే నాలెడ్జ్ బేస్తో ఒకటి తయారు చేస్తారు. నాలెడ్జ్ బేస్, అండర్స్టాండింగ్ బేస్, అప్లికేషన్ బేస్, స్కిల్ బేస్, ఇలా 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే అండి. ఈ 4 రకాల క్వశ్చన్స్ ఉంటాయనే విషయం చెప్పుకోవచ్చు. ఈ 4ని మిక్స్ చేసి ఇంకో క్వశ్చన్స్ ఇస్తారు. వాటినే మనం వాటినే మనం 1, 2, 3 సరైనది 2, 3 సరైనది అంటాం కదా, వాటినే కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్గా మనం పేర్కొనవచ్చు. ఓకే అండి. ఇక్కడ చూడండి, who has been appointed to an international advisory group for climate action అంటున్నాం. ఓకే అండి. క్లైమేట్ యాక్షన్, ఈ క్లైమేట్ యాక్షన్ గ్రూప్కి చైర్మన్ అడ్వైజరీగా నియమితులైనటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అని ఇక్కడ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. చూడమ్మా, క్వశ్చన్లో ఆప్షన్లో సునీతాదేవి ఉంది, సునీతా విలియమ్స్ ఉంది, సునీతా రాజ్ ఉంది, సునీతా నారాయణ్ ఉంది. సో సునీతలు చాలామంది ఉన్నారు, ఈవెన్ సింగర్ కూడా సునీత గారు ఉన్నారు. ఒక అండి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి 2వ భారతీయ మహిళగా ఉన్నటువంటి సునీతా విలియమ్స్ గారు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఒక అండి ఇక్కడ సునీతా దేవి గారు ఉన్నారు, సునీతా రాజ్ గారు ఉన్నారు. ఫైనల్గా మీరు ఎక్కడికి వెళ్ళాలా అంటే ఆన్సర్ వచ్చేసి డీగా చెప్పుకోవచ్చు, సునీతా నారాయణ్ ఈజ్ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. సునీతా నారాయణ్ ఇటీవల క్లైమేట్ యాక్షన్లో అడ్వైజర్గా నియమితున్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే వారి పేరు వచ్చేసి సునీతా నారాయణ్గా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ చూడమ్మా, 4th క్వశ్చన్. ఈ 4th క్వశ్చన్ వచ్చేసిందంటే మనకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఓకే అండి వరల్డ్ గ్యాస్ట్రోనమీ డేని మరి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిందని కూడా మనకు పర్టికులర్గా క్వశ్చన్ రావడం జరిగింది. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారమ్మా? ఒక అండి గ్యాస్ట్రోనమీ డేని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటాడు. ఏ సంవత్సరం అంటే 2002, 2012, 2021, 2016 4 ఉన్నాయి. 4 2000 మీదనే ఉన్నాయి. ఒక అండి కంగారు పడకుండా చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక అండి చాలా సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక అండి గ్యాస్ట్రోనమీ డే అంటున్నాం. గ్యాస్ట్రోనమీ డే. గ్యాస్ట్రోనమీ డే అంటే ఏందమ్మా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అండి జీ అంటే ఎన్నో లెటరు? 7th లెటర్గా మనం చెప్పుకోవచ్చు. 7th లెటర్ కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 16లో 1 + 6 ఏందండి 7 అని గుర్తుపెట్టుకోవచ్చు. సో 7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 2016 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ దీన్ని మీరు చాలా తెలివిగా ఆలోచించి 2007 అని దీని అనుకోకూడదు. ఇది కాదు, 2016 అని చెప్తున్నాను, 16 అని చెప్తున్నాను, 16 అని చెప్పడం జరుగుతుంది. ఒక అండి జీ కూడా తిప్పితే ఇట్లా 6 లాగా కనిపిస్తుంటుంది అని చెప్పుకోవచ్చు. 2016 మళ్ళీ 6 అంటే మళ్ళీ 2006 అనుకుంటారు, మళ్ళీ అదొక బాధ కూడా ఉంటుంది. కానీ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిందంటే 2016 అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్యాస్ట్రోనమీ ఆహార కళగా మనం దీన్ని పేరు కొట్టినాం. గ్యాస్ట్రోనమీ ఏమని పేరు కొట్టినామా? ఆహార కళగా మనం పేరు కొట్టినాం. ఎస్పెషల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో వచ్చేసి 2nd గోల్ అనేది పర్టికులర్గా ఆహారం గురించి మనం పేర్కొంటుంది. ఆకలి బాధల్ని తగ్గించాలనేది, ఆకలిని రూపుమాపాలనేది, ఎవరు కూడా ఆకలితో చనిపోకూడదు అనేది ఉన్నటువంటి కాన్సెప్టే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా మనం చెప్పుకోవచ్చు. గోల్ నెంబర్ 2గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. ఈ 5th క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే హూ హ్యాస్ లాంచ్డ్ ఏ మోడల్ పంచాయత్ సిటిజన్స్ చార్టర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒక అండి ఆయన చూసుకున్నట్లయితే ఇక మోడల్ పంచాయత్ సిటిజన్స్ చార్టర్ అనే దాన్ని ఇది కింద ఇచ్చినటువంటి మంత్రులలో ఏ మంత్రి ప్రారంభించారని ఉంది. ఒక అండి ఆప్షన్ ఏ అర్జున్ ముండా గారు ఉన్నారు. వారు వచ్చేసి మనకు ట్రైబల్ మినిస్టర్గా చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ నరేంద్ర సింగ్ తోమర్ గారు వారు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే వారు ఏంటండి వారు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పుకోవచ్చు. తావర్ చంద్ గెహ్లాట్ గారు మరి సామాజిక సాధికారత శాఖ మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కానీ 4 మరి చాలామంది వెంటనే వీళ్ళ ఆన్సర్ నరేంద్ర మోడీ అనుకుంటారు. ఒకటి అలాగే గ్రామ పంచాయతీ అంటున్నాం కాబట్టి పంచాయతీ అంటే ట్రైబల్ మినిస్టర్ కాబట్టి అర్జున్ ముండా అనుకుంటాం.
ఒకండి తావర్ చంద్ గెలాట్ సిటిజన్ చార్టర్ అన్నప్పుడు తావర్ చంద్ వెళ్తాం. కానీ ఆన్సర్ ఏంటంటే నరేందర్ సింగ్ తోమర్గా మనం చెప్పుకోవచ్చు. నరేందర్ సింగ్ తోమర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక నరేందర్ సింగ్ తోమర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి 5th క్వశ్చన్కి. ఎవరైతే చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అండి అలాగే హూ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అని ఉంది. అండి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది మైక్రోసాఫ్ట్ యొక్క చైర్మన్గా ఇటీవల నియమితుల వ్యక్తి పేరేంటారంటే మనకి ఈజీగా CEO ఎవరైతే ఉన్నారో వాళ్ళే చైర్మన్గా నియమితులయ్యారు. వారి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి పేరు ఏం పేరు అని అంటే వారి పేరు వచ్చేసి మనకు తెలుసు, వారి పేరే సత్య నాదెల్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. సత్య నాదెల్లా అని గుర్తుపెట్టుకోవాలి. సత్య నాదెల్లా గారు ఇదివరకు చైర్మన్గా ఉన్నటువంటి ఈ యొక్క జాన్ థామ్సన్ స్థానంలో వీరు నియమితులయ్యారు. జాన్ థామ్సన్ స్థానంలో నియమితులయ్యారు. వీరే చూసుకుంటే 2014లో CEOగా స్టీవ్ బామర్ స్థానంలో నియమితులయ్యాడు. ఇప్పుడేమో చైర్మన్గా ఎవరి స్థానంలో నియమితులైనంటే జాన్ థామ్సన్ గారి యొక్క స్థానంలో నియమితులయ్యారు. సత్యనాథలో రాసిన పుస్తకం పేరు కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇట్ టు రీఫ్రెష్ అనే పుస్తకం కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్ టు రీఫ్రెష్ అనే పుస్తకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ టు రీఫ్రెష్ అనే పుస్తకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో హూ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అన్నప్పుడు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకు ఎస్పెషల్లీ 6వ క్వశ్చన్ వచ్చేసి దానికి ఆన్సర్ ఏంటంటే సత్య నాదెల్లా అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని తర్వాత నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్తున్నాం మనము. 7th క్వశ్చన్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీస్ యాజ్ లాంచ్డ్ ఆది ప్రశిక్షణ్ పోర్టల్ అని ఇక్కడ ఉండడం జరిగింది. ఆది ప్రశిక్షణ్ పోర్టల్ అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఈ క్రింది వాళ్ళలో ఏ మంత్రిత్వ శాఖ ఆది ప్రశిక్షణ్ అటువంటి పోర్టల్ని ప్రారంభించింది, ఎవరి కోసం ప్రారంభించింది, ఎవరు ప్రారంభించారు అన్నప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆది ప్రశిక్షణ్ అన్నప్పుడేసరికి వెంటనే మనకు మహిళలు గుర్తొస్తారు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ వెల్ఫేర్ అనుకుంటాం. కానీ ఇది కూడా రాంగ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆది శిక్షణ అని ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ అనుకుంటాము, ఇది కూడా రాంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మరి యూత్కి సంబంధించింది అనుకుంటాము, కాదు. మరి కంప్లీట్గా చెప్పాలంటే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించింది. మరి దీన్ని ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అంటే అర్జున్ ముండా గారు దీన్ని ప్రారంభించినటువంటి విషయంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఆన్సర్ ఏంటంటే సి. చూడండమ్మా, ఆన్సర్ ఏందమ్మా సి అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటండి సి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి నెక్స్ట్ వన్, న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయిల్ అని చెప్తున్నాం. ఎవరు ఇటీవల ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా కొత్తగా నియమితున్నటువంటి వ్యక్తి పేరేం పేరు అని అంటాడు. కొత్తగా నియమితున్న వ్యక్తి పేరేం పేరమ్మా చెప్పాలి. ఇజ్రాయెల్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ పేరేం పేరు చెప్పండి. ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తి పేరేం పేరు బెంజమిన్ నెతన్యాహు. ఈయన బెంజమిన్ నెతన్యాహు అంటే PMగా ఉన్నటువంటి వ్యక్తి. మరి కొత్త వాళ్ళు ఎవరంటున్నాం, న్యూ వచ్చేసి మనకు నఫ్తాలి బెన్నెట్గా చెప్పుకోవచ్చు. నఫ్తాలి బెన్నెట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్. ఇతని స్థానంలో ఇతను నియమితులయ్యాడు అని చెప్పుకోవచ్చు. 2021లో ఇతను నియమితులైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. నఫ్తాలి అంటే మన నాప్తలీను గోళీలు కూడా వాడుతుంటాం. ఏది మన బట్టలకు వాటి ఇక్కడ పురుగులు రాకుండా వాడడం జరుగుతుంది. సో నఫ్తాలి బెన్నెట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఇషాక్ హెర్జోగ్ అని ఉంది. ఇతను ఏంటంటే న్యూ ప్రెసిడెంట్ అనమాట. ఆల్రెడీ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పాత ప్రెసిడెంట్ పేరు ఏం పేరంటే వారి పేరు రువెన్ రివ్లిన్ అనే విషయం కూడా మనం చెప్పుకోవాలి. ఇషాక్ హెర్జోగ్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి ప్రెసిడెంట్ చెప్పుకోవచ్చు. వీరేమో కొత్త ప్రెసిడెంట్, వీరు వచ్చేసిందంటే కొత్త PMగా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఇజ్రాయెల్ కంట్రీకి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ మీరు తెలుసుకోవడం జరిగింది. పాత ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్నారు, కొత్త ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్నారు, పాత PM గురించి తెలుసుకున్నారు, కొత్త PM గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ 9th క్వశ్చన్కి వెళ్తున్నాం. ఫ్రమ్ విచ్ కంట్రీ ఇండియన్ నేవీ ఈజ్ సెట్ టు రిసీవ్ అపాచీ హెలికాప్టర్స్? అంటే ఏ దేశము భారతదేశానికి హెలికాప్టర్స్ ఎగుమతి చేస్తున్నది అని అంటే మరి ఏ దేశం నుంచి భారత్ ఈ యొక్క అపాచీ హెలికాప్టర్ తీసుకుంటుంది అని అంటే మరి అన్నిటి కూడా ఆన్సర్ ఒకటి చూడండి. మరి ఆన్సర్ వచ్చేసిందంటే రష్యానా, మరి అమెరికానా, ఇజ్రాయెలా, ఫ్రాన్స్ అనుకుంటాం. చాలా సింపుల్ అమ్మ. అపాచీ అని ఉంది, అపాచీలో ఏ ఉంది కాబట్టి అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. అపాచీలో ఏముందమ్మా ఏ ఉంది, అపాచీలో ఏ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏ అనుకోవాలి. అపాచీ కానీ, చినుకు కానీ, రోమియో కానీ ఈ హెలికాప్టర్స్ని రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చేసి మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రష్యా వాళ్ళు వచ్చేసిందంటే కమో 226T కానీ అలాగే MI-17 అటువంటి వార్ హెలికాప్టర్స్ని కానీ మన ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ తోటి
మనం భారత్ 8 అనేటువంటి క్షిపణిని ఇద్దరం కలిసి కూడా మనం తయారు చేస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేసిందంటే రాఫెల్ అనేటువంటి యుద్ధ విమానం కానీ, అలాగే రాఫెల్తో పాటుగా మిరేజ్ 2000 అనేటువంటి యుద్ధ విమానం కానీ ఫ్రాన్స్ దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇక్కడ మేజర్గా రష్యా చాలా ఇంపార్టెంట్, అమెరికా చాలా ఇంపార్టెంట్, తర్వాత ఫ్రాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇండియాలో వాడుతున్నటువంటి డిఫెన్స్ వాటిలలో ఎక్కువగా రష్యా ఉంటాయి అనే విషయం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అమెరికా ఉండడం జరుగుతుంది. తర్వాత మనకు ఫ్రాన్స్ వాళ్ళే కూడా కనిపిస్తుంది. ఫ్రాన్స్ వాళ్ళతోటి జైతాపూర్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్ మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అమెరికాతో కొవ్వాడ న్యూక్లియర్ పవర్ స్టేషన్ కానీ, రష్యా వాళ్ళతో కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ కానీ, ఇలా చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ యొక్క కంట్రీస్. బట్ ఇక్కడ మాత్రం పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆన్సర్ ఏందమ్మా, అమెరికా అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఇస్ ఫైనల్ ఆన్సర్, బి ఆన్సర్ ఇస్ అ ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 10th క్వశ్చన్ చూడండి అమ్మా, ఇక్కడ G5 విచ్ కంట్రీ ఇస్ నాట్ ఇన్ G5 అని చెప్తున్నాం. అసలు యాక్చువల్లీ G5 అన్నప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే G5 అసలు G5 ఏంటి G5 అనేసరికి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ G5 అటువంటి కంట్రీస్ అనేది బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమైనటువంటి G7లో జాయిన్ కావాలనుకుంటుంది. సమ్ కంట్రీస్ వాంట్స్ టు జాయిన్ ఇన్ G7 యూనియన్. వాట్ ఈజ్ G7? G7 యూనియన్ ఈస్ ద వెల్ డెవలప్డ్ యూనియన్ ఆఫ్ వెల్ డెవలప్డ్ కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. G7లో ఉన్న దేశాల నుంచి కూడా మన అద్భుతమైన ఒక కోడ్ కూడా చెప్పినాం మీకు ఆల్రెడీ. కోడ్ కూడా చెప్పినాం. ఆ కోడ్ ఏంటిదో కూడా చెప్తున్నాను. ఒకండి GFIJCAB అని చెప్పాను గతంలో. ఒకండి చాలా అద్భుతంగా మనం తయారు చేసి మీకు చెప్పడం జరిగింది. ఒకండి దాన్ని బట్టి G7లో ఉన్న దేశాలు ఏందో మీకు ఐడియా వస్తుంది. కొత్త వాళ్ళకి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే కొత్త వాళ్ళు కూడా నేర్చుకోనమ్మా. ఏంటంటే G7 అంటే ఏంటంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమి. ఈ కూటమి 1975లో ఏర్పాటైంది. ఈ కూటమిలో ఉన్న దేశాలు ఏంటివి అంటే 7 ఉంటాయి. ఆ 7 ఏంటి అంటే GFIJCAB అంటే గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గర జగన్ క్యాబుతో ఉన్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి అమ్మా, గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గర, గర్ల్ ఫ్రెండ్ GF అంటే గర్ల్ ఫ్రెండ్, I అంటే ఇంటి దగ్గర, J అంటే జగన్ క్యాబుతో ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే G7 కోసం ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, G అంటే జర్మనీ, F అంటే ఫ్రాన్స్, I అంటే ఏంటంటే ఇటలీ, అండ్ J ఫర్ జపాన్, C ఫర్ కెనడా, A ఫర్ అమెరికా, B ఫర్ బ్రిటన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో లైక్ దట్ ఇక్కడ G5 అనేది ఏంటంటే ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల కూటమిలో G5 వాళ్ళు ఇందులో జాయిన్ కావాలనుకుంటున్నారు కాబట్టి G5 అనేటువంటి కూటమి గురించి మనం చెప్తున్నాం. ఈ G5లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే ఓవరాల్గా 5 ఉంటాయి. ఈ 5 కంట్రీస్ ఏంటంటే మనం బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో బ్రిక్స్లో ఉన్న దేశాలు ఇందులో ఉంటాయి. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బ్రిక్స్లో ఉన్నటువంటి దేశాల్లో మనం రష్యాని తొలగిద్దాం. ఈ రష్యాని తొలగించే ప్రయత్నం చేద్దాం. రష్యాని తొలగించిన తర్వాత అక్కడ M యాడ్ చేసుకుంటే అయిపోతుంది. M యాడ్ చేసుకుంటే అంటే M అంటే మెక్సికోని యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న దేశాలు ఏంటంటే బ్రెజిల్, మెక్సికో, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీన్ని బట్టి మీరు చాలా ఈజీగా ఆన్సర్ పెడతారు. ఏంటంటే విచ్ కంట్రీ ఇస్ నాట్ ఇన్ G5 అన్నప్పుడు రష్యా అనేది లేదు. ఇక్కడ బ్రెజిల్ ఉంది, మెక్సికో ఉంది, ఇండియా కూడా ఉంది, చైనా అనేది అక్కడ రాయలేదు, సౌత్ ఆఫ్రికా రాయలేదు. బట్ రష్యా అనేది లేదు కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 11th క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దామమ్మా. 11th క్వశ్చన్ చూడండి. 2021 థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే. బ్లడ్ డోనర్స్ డే ఆల్రెడీ తెలుసు, జూన్ 14వ తారీఖు అనే విషయం మీకు తెలుసు. జూన్ 14వ తారీఖు మనం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే, రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నాం. కార్ల్ లాండ్స్టీన్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి వ్యక్తి కార్ల్ లాండ్స్టీన్ బర్త్డేని మనము ఈ యొక్క బ్లడ్ డోనర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన 1901లో రక్త వర్గాలని కనుగొన్నాడు. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ బ్లడ్ క్లాసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్లడ్ గ్రూప్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అతను 1930లో కార్ల్ లాండ్స్టీన్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు. ఒకండి కార్ల్ లాండ్స్టీన్ బర్త్డే వచ్చేసింది ఎప్పుడంటే 14th జూన్గా. సో అన్ అకౌంట్ ఆఫ్ వీఆర్ సెలబ్రేటింగ్ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ఎవ్రీ ఇయర్ ఆన్ 14th జూన్గా మనం చెప్పుకోవచ్చు. ఒకండి అయితే ఇక్కడ ఈ బ్లడ్ డోనర్స్ డేకి సంబంధించిన థీమ్ ఏముంది అంటాడు. థీమ్ ఏముందంటే చూడమ్మా, ఇక్కడ గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అని ఉంది. ఇక్కడ బ్లడ్ ఈస్ లైఫ్ సేవింగ్ ఉంది. బీట్ ఎనీమియా, స్ట్రెంగ్త్ బియాండ్ బ్లడ్ అని ఉండడం జరిగింది. అన్నీ కూడా బ్లడే ఉంది. కానీ ఏ బ్లడ్ కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. చూడండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు పెద్దగా ఉన్నదే మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్గా ఉంటుందండి. ఒకటి ఎప్పుడైనా సరే థీమ్ అనేది చిన్నగా ఇవ్వడు. థీమ్ అనేది మ్యాక్సిమం చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుందనే విషయం చెప్పుకోవచ్చు. బీట్ ఎనీమియా అని ఉండదు. ఒకండి గివ్ బ్లడ్ అండ్ కీప్ ది వరల్డ్ బీటింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఒకండి బ్లడ్ ఈస్ లైఫ్ సేవింగ్, బీట్ ఎనీమియా. ఒకండి అంటే మీరు చాలా స్మాల్గా ఉండే థీమ్ అనేది మ్యాక్సిమం కొన్నిటి వాటికే ఉంటాయి. మ్యాక్సిమం అన్నిటి కూడా
లాంగ్ థీమ్ అనేది ఉండడం జరుగుతుంది. లాంగ్ థీమ్ అనేది ఉంటుంది కాబట్టి గివ్ బ్లడ్ అండ్ కీప్ ద వరల్డ్ బీటింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. 11th క్వశ్చన్ తర్వాత మీ గో టు 12th క్వశ్చన్ అనమాట. 12th క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ ఎగ్జామ్. ఎందుకనంటే మరి విన్నర్ ఆఫ్ ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ 2021 అని చెప్తున్నాం. ఎవరండి చెప్పాలి? 2021లో ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్లో విన్నర్గా నిలిచినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు అంటారు? వ్యక్తి పేరు ఏం పేరమ్మా చెప్పాలి? పావ్లుచెంకోవనా, సినియాకోవనా, ఒసాకనా, బార్బరా క్రిచ్కోవనా చెప్పాలి. అసలు ఫస్ట్ వీళ్ళు ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు తెలుసా చెప్పండి? వీళ్ళిద్దరు కూడా చెక్ రిపబ్లిక్ సంబంధించినటువంటి కంట్రీస్ వాళ్ళు. చెక్ రిపబ్లిక్. ఇక్కడ అమ్మాయి చూస్తుంది కదా, ఈ అమ్మాయి జపాన్, ఈ అమ్మాయి పావ్లుచెంకో అన్నప్పుడు రష్యా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. ఇక్కడ విన్నర్ ఎవరంటే సింగిల్స్లో అంటున్నాం కాబట్టి సింగిల్స్లో విన్నర్ ఎవరు? బార్బరా క్రిచ్కోవా. బార్బరా క్రిచ్కోవా అంటున్న ఆమె ఈమె సింగిల్స్ విన్నర్గా నిలిచింది. ఈమె విన్నర్ అయితే రన్నర్ ఎవరంటారు? రన్నర్ వచ్చేసి ఈమెనే. రన్నర్ వచ్చేసి రష్యా వాళ్ళు అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి బార్బరా క్రిచ్కోకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఫస్ట్ సింగిల్స్ టైటిల్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈమెకి 4 టైటిల్స్ వచ్చినాయి. అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ 4 టైటిల్స్లో కూడా మనం సింగిల్స్ అని చెప్పినాం. అలాగే ఇంకో 2 ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ మా ఉమెన్ డబుల్స్ అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే వింబుల్డన్ డబుల్స్గా మనం చెప్పుకోవచ్చు. 2018, 2021లో ఈమె వచ్చేసి ఉమెన్స్ డబుల్స్ సాధించింది. అలాగే 2018లో వింబుల్డన్ డబుల్స్ సాధించింది. అలాగే 2021లో సింగిల్స్ డబుల్స్ అనేది సాధించిన విషయంగా సింగిల్స్ విన్నర్గా నిలిచిన విషయంగా చెప్పుకోవచ్చు. బార్బరా క్రిచ్కోవా ఈ అమ్మాయి చెక్ రిపబ్లిక్ అమ్మాయిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. దట్ క్వశ్చన్ ఈస్ 13th క్వశ్చన్. యు సీ ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ May 2021. 2021 విన్నర్ ఎవరు అంటాడు? 2021 విన్నర్ ఎవరు అన్నప్పుడు ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఐసీసీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా అంటే 2021 నుంచి ఎవ్రీ మంత్ కూడా జనవరి నుంచి మరి ఎవరైతే బెస్ట్ ప్లేయర్గా ఆడుతున్నారో ఆ మంత్లో వాళ్ళని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ప్రకటిస్తున్నారు. సో పర్టికులర్గా మంత్ ఆఫ్ మే గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మంత్ ఆఫ్ మేలో మరి ఎవరు అన్నప్పుడు ఇక్కడ 3 కూడా ఇండియన్స్ ఉన్నారు, ఒక్కరు మాత్రమే బంగ్లాదేశ్ క్యాండిడేట్ ఉన్నాడు. ఈ బంగ్లాదేశ్ క్యాండిడేటే ముష్ఫికర్ రహీమే ఈ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్గా 2021 మేగా మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవాలి. అలాగే 14th క్వశ్చన్ ఏంటంటే 14th క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హోస్టెడ్ గ్లోబల్ ఈవెంట్ ఆఫ్ వరల్డ్ బ్లడ్ డోనర్ డే 2021. ఓకే అండి. మనకు ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ డే అనేది ఏదైతే ఉందో ఈ గ్లోబల్ డేని మనం పర్టికులర్గా మనం ఏం చెప్తున్నామంటే పర్టికులర్గా వచ్చేసి గ్లోబల్ బ్లడ్ డోనర్స్ డేని ఒక కంట్రీ అనేది నిర్వహిస్తుంటుంది కాబట్టి గ్లోబల్లీ. సో ఈ సంవత్సరం 2021లో దక్కినటువంటి అవకాశం ఏ కంట్రీ దక్కిందంటే ఆ కంట్రీ పేరు ఇటలీగా మనం చెప్పుకోవచ్చు. మనం గుర్తుపెట్టుకోవాలి. కంట్రీ పేరు ఏం పేరమ్మా? ఇటలీ అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక 14th క్వశ్చన్ తర్వాత వి గో టు 15th క్వశ్చన్. ది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం విల్ బీ హెల్డ్ ఇన్ ది ఫ్రమ్ 1721 అక్టోబర్ 2021. ఓకే అండి. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ అబుదాబి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. మనకు ప్రపంచ గ్లోబల్ ప్రపంచ పెట్టుబడుల సదస్సు అనేది 2021 అక్టోబర్ 17 నుంచి 21 మధ్యన జరగబోతుంది. నిర్వహించబోతున్న నగరం పేరంటే అబుదాబి అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం బోల్డ్ లెటర్లోనే పెట్టినాం కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనం మాట్లాడుకుంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా కాకపోతే ఇది 2021 కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు గుర్తుండాలి కాబట్టి ఇది నేను చెప్పడం జరిగింది. తర్వాత 16th క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 16th క్వశ్చన్లో మనం చూసుకుంటే హూ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ చార్జ్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఎన్ఐఏ ఎవరంటే కుల్దీప్ సింగ్ అని చెప్పుకోవచ్చు. కుల్దీప్ సింగ్ గారు గతంలో ఆల్రెడీ మనం చూసుకుంటే సిఆర్పిఎఫ్ కూడా ఉన్నారు. సిఆర్పిఎఫ్ అడిషనల్గా మరి కుల్దీప్ సింగ్ గారు ఎన్ఐఏ కూడా ఉన్నారన్న విషయం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కూడా ఒక ప్రీవియస్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లోనే మనం చూసుకున్నట్లయితే టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అప్ టు 2019 December 31.
ఒక అండి మరి 2019 డిసెంబర్ 31 వరకు మన భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంత అంటే మరి చూడండి 132, 133, 135, 134 కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి 133గా మనం చెప్పుకోవచ్చు. 133గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. 133 అండి. 133.89 crores అనేది ఇది భారతదేశం యొక్క పాపులేషను ఎప్పటి వరకు అంటే 2019 డిసెంబర్ 31 వరకుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి. 18th క్వశ్చన్లో వెనీస్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఎవ్రీ ఇయర్. ప్రపంచ మ్యూజిక్ దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం. కానీ మరి ఏ రోజున జరుపుకుంటాం అనే దాన్ని ఇక్కడ పర్టికులర్ చూసుకుంటే మరి జూన్ 16, జూన్ 18, జూన్ 19 అనే క్లారిటీ అనేది మనకు మిస్ అవుతుంటుంది. సో బట్ ఇక్కడ చూసుకోవాల్సింది క్లారిటీ ఏంటంటే జూన్ 21 చెప్పుకోవచ్చు. ఇదే రోజున మనకు 3 ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఉన్నాయి. ఒకటి యోగా డేగా చెప్పుకోవచ్చు, యోగా డేగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే లాంగెస్ట్ డేగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆ రోజు డే ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యూజిక్ డేగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మ్యూజిక్ డేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 3 కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత 19th క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్స్ యాజ్ లాంచ్డ్ ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్ అనమాట. ప్రాణవాయు దేవతా పెన్షన్ స్కీమ్ అన్నప్పుడు మనకు ఈ చెట్లకు వచ్చేసిందంటే వీటికి పెన్షన్ ఇచ్చేటువంటి సౌకర్యం కూడా చేస్తున్నారు. చెట్లు అనేవి ఖచ్చితంగా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ చెట్లని కూడా ఖచ్చితంగా గుర్తించి వాటిని ఎక్కువగా రక్షించాలనుకోవడం జరుగుతుంది. జనరల్గా రాజస్థాన్లో బిష్నోయ్ అంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ప్రకృతి ప్రేమికులు. ఒక అండి కానీ ఇక్కడ హర్యానా వాళ్ళ యొక్క స్కీమ్ లాంచ్ చేసిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రాణవాయు దేవత అన్నటువంటి స్కీమ్ని లాంచ్ చేసినటువంటి విషయంగా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, దీని తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొక క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ అండి, 20th క్వశ్చన్. ఈ 20th క్వశ్చన్ ఏంటంటే ఆన్ విచ్ డేట్ వి సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరి ఏ రోజున జరుపుకుంటారు ఎలిమినేషన్ ఆఫ్ సెక్సువల్ వైలెన్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అన్నప్పుడు మరి 16 జూనా, 12th జూనా, 21st జూన్ అంటే ఆన్సర్ వచ్చేసి 19th జూన్గా మనం చెప్పుకోవచ్చు. 19th జూన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే అండి, అలాగే నెక్స్ట్ 20th క్వశ్చన్ తర్వాత 21st క్వశ్చన్ కాదు, ఓవరాల్గా ఇవి క్వశ్చన్స్ అండి. సో ఈసారి కూడా 20 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఓకే అండి, డిస్కస్ చేసాం మనము. అలాగే ఇది ప్రీమియర్ వీడియో అనమాట. యాక్చువల్లీ ఇది ప్రీమియర్ వీడియో. ఈ ప్రీమియర్ వీడియో అనేది మన లైవ్ క్లాస్ కాదు, ఇది ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేసిన క్లాస్ అనమాట. సో అందుకని నేను మీతో ఇంటరాక్షన్ అనేది లేదు కాబట్టి మనకు డైరెక్ట్గా నేను క్వశ్చన్ చదువుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆన్సర్ అనేది చెప్పడం జరిగింది. మళ్ళీ మనం మండే రోజు మనం కలిసే ప్రయత్నం చేద్దాం. మండే ఒకవేళ వీలు కాకపోతే మాత్రం ట్యూస్డే ఖచ్చితంగా కలిసే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, మరి ఎప్పుడు మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ రాయల. థ్యాంక్ యూ ఎవ్రీవన్.